దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. దేవుడు ఆశ్చర్య కార్యములు చేసేటువంటి దేవుడు మనల్ని ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి ఈ యొక్క 20 దినములు కూడా మనల్ని క్షేమంగా కాపాడాడు. మనం ఈ మందిరంలో మనల్ని ప్రవేశపెట్టాడు. మందిరంలో సంతోషం ఉంటుంది, నిత్య సుఖములు ఉంటవి, నిత్య ఆనందం ఉంటుంది. మందిరంలో మనము దేవునితో ప్రతి సమస్యను చెప్పుకోవచ్చు. మనుషులతో చెప్పుకోవడం ద్వారా మన సమస్య పరిష్కారం కాదు, కానీ దేవునితో చెప్పుకోవడం ద్వారా ఖచ్చితంగా దేవుడు మన సమస్యలను పరిష్కరించే దేవుడే ఉంటున్నాడు. కాబట్టి అందరం దేవునికి లోబడదాము, దేవుని నామాన్ని మహిమపరుస్తాం. నేను ఇక్కడ స్థానిక సంఘ సభ్యుడను. దేవాని మందిరము అది ఎంతో సుందరము, మందిరములోనికి మరొక మేము వస్తాము. దేవాని మందిరము అది ఎంతో సుందరము, మందిరములోనికి మరొక మేము వస్తాము. భయముతోను వణుకుతోను నీ సన్నిధిలో ఉంటాము. ప్రవర్తనంతటిని జాగ్రత్తగా చూసుకుందుము. భయముతోను వణుకుతోను నీ సన్నిధిలో ఉంటాము. ప్రవర్తనంతటిని జాగ్రత్తగా చూసుకుందుము. దేవాని మందిరము అది ఎంతో సుందరము, మందిరములోనికి మరొక మేము వస్తాము. మందిరము దేవుని సన్నిధి, అందరము కూడుకొనున్నది. తల వంచే ప్రార్థన స్థలమిది, తగ్గింపుతో ఉంటే మంచిది. మందిరము దేవుని సన్నిధి, అందరము కూడుకొనున్నది. తల వంచే ప్రార్థన స్థలమిది, తగ్గింపుతో ఉంటే మంచిది. మందిరంలో నీ మహిమ తేజస్సు ఉంటుంది. మందిరపు ద్వారమున నిలుచున్న ధన్యతయే. మందిరంలో నీ మహిమ తేజస్సు ఉంటుంది. మందిరపు ద్వారమున నిలుచున్న ధన్యతయే. దేవాని మందిరము అది ఎంతో సుందరము, మందిరములోనికి మరొక మేము వస్తాము. దేవాని మందిరము అది ఎంతో సుందరము, మందిరములోనికి మరొక మేము వస్తాము. భక్తిహీనుల గుడారకమదు నీ నివాసమెంతో రమ్యం. ఒక దినము మందిరములో ఉంటే 10 దినముల శ్రేష్టం. భక్తిహీనుల గుడారకమదు నీ నివాసమెంతో రమ్యం. ఒక దినము మందిరంలో ఉంటే 10 దినముల శుభము. మందిరములో నీ మహిమ తేజస్సు ఉంటుంది. మందిరపు ద్వారమున నిలుచున్న ధన్యతయే. మందిరములో నీ మహిమ తేజస్సు ఉంటుంది. మందిరపు ద్వారమున నిలుచున్న ధన్యతయే. దేవాని మందిరము
గాడ్ బ్లెస్ యూ.